హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు అందరికీ నచ్చే ఒక సింపుల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? కోకోనట్ రవ్వ హల్వా బర్ఫీ అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీని. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడానికి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. అలానే 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకుని తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలానే 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత బెల్లాన్ని అంతా బాగా మెల్ట్ చేసుకోవాలండి. ఇది తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తీగపాకం వచ్చేసింది. మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొబ్బరిని వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి అంతా పాకానికి బాగా పట్టించాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేస్తున్నాను. ఇలా యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి నౌజ్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాను. మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి నౌజ్ని ఇందులో వేసేసుకోవాలి. వేడిగా ఉండగానే ఇలా స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. సో ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేశానండి. బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ని వేస్తున్నాను. 1.5 కప్ వరకు వేస్తున్నానండి. ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా బాగా కుక్ అవుతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం కొబ్బరి నౌజ్లో బెల్లాన్ని ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ సరిపోతుంది. అలానే యాలకుల పౌడర్ని కూడా వేసుకుని అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. హల్వా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడిగా ఉండగానే ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల హల్వా స్మూత్గా అవుతుంది. మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి నౌజ్ని, దీనిపైన ఇలా ప్రెస్ చేసుకుంటూ దాన్ని కూడా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఎంతో ఈజీగా కోకోనట్ రవ్వ హల్వా బర్ఫీ తయారు చేసుకున్నాం కదా. చూస్తున్నారా ఎంతో సింపుల్గా తయారైపోయింది స్వీట్ రెసిపీ. అయితే ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా తక్కువ టైంలో అయిపోయే స్వీట్ రెసిపీ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కాజుతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీ కోకోనట్ రవ్వ హల్వా బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.